మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతంతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, మియాపూర్లో విషాదకరమైనటువంటి ఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందినటువంటి 5గురు విగత జీవులుగా పడి ఉంటున్నారు. ఫుడ్ పాయిజన్ అయింది అని కొంతమంది చెప్తుంటే, లేదు విషం వాళ్ళు తిని అన్నంలో కలుపుకొని తిని వాళ్ళు మొత్తం 5గురు కూడా చనిపోయారు అని కొంతమంది చెప్తున్నారు. ఇంకా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు అంటే తల్లి, తండ్రి, కూతురు, అల్లుడు, పాప, 2 ఏళ్ల పాప, అందరూ కూడా చనిపోవడం జరిగింది. ఎట్లా చూస్తారు? లేబర్ పని చేసుకుంటారట వాళ్ళు. చాలా చాలా బాధాకరం, అంటే చాలా అనుమానాస్పదంగా ఉంది. ఎట్లా చూడొచ్చు మేడం? అంటే ఒక రకంగా ఇవాళ ఈ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళే ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు ఇదివరకు. ఈ కింద వర్గాల వాళ్ళు చేసుకోరా? దిగువ మధ్యతరగతి వాళ్ళు కానీ పేద వర్గాల వాళ్ళు కానీ వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోరు. పేదవాళ్ళు చేసుకోరు అంటే స్ట్రాంగ్గా ఉంటారని అసలు ఏంటి దాని వెనకాల? అంటే దాని వెనక కారణం ఏంటంటే వాళ్ళకి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. మన జీవితం ఇంతే అని డిసైడ్ చేసుకుంటారు. బ్రెయిన్ ప్రిపేర్డ్గా ఉంటుంది. మనకి ఈరోజు పని చేసుకుంటే మనకి తిండి ఉంటుంది, వాళ్ళు అంతవరకే ఆలోచిస్తారు. లేదు ఇంకొంచెం పైకి వచ్చారు అంటే ఏ నెలకు ఆ నెల, ఇంకొంచెం పైకి వచ్చారు అంటే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం అన్నట్టు ఉంటారు. వాళ్ళకి ఇల్లు కట్టుకోవాలని, కార్లు కొనుక్కోవాలని, వ్యాపారాలు చేయాలని, నగలు కొనుక్కోవాలని, ఇట్లాంటివి ఏవి ఉండవు. వాళ్ళకి పెళ్ళిళ్ళు చాలా పెద్ద పెద్దగా చేసుకోవాలని అలాంటివి ఏమీ ఉండవు. కాబట్టి వాళ్ళకి వచ్చినట్టు ఖర్చు పెట్టేసుకుని ఎదుగు బదుగు లేకుండా అలా ఉండిపోతారు. వాళ్ళకి అసలు ఇప్పుడు మనకి మధ్యతరగతి వాళ్ళకో లేకపోతే ఎగువ మధ్య తరగతి వాళ్ళకో లేదు. ఇప్పుడు ఇది కూడా మారిపోయింది. మధ్యతరగతిని దిగువ మధ్యతరగతి అనాల్సిన పరిస్థితి వస్తుంది. మధ్యతరగతికి కూడా మధ్యతరగతి అంటే ఎవరు అంటే నెలకు 5 లక్షలు జీతం వచ్చేవాళ్ళు మాత్రమే మధ్యతరగతి అని చెప్పి నిర్వచనాలు మారిపోతున్నాయి ఈ మధ్యకాలంలో. నెలకు 5 లక్షలు. అందుకని ఏంటంటే 5 లక్షల లోపు ఆదాయం వచ్చేవాళ్ళు దిగువ మధ్యతరగతి కింద. అంటే ఈ దిగువ మధ్య తరగతికి, ఈ పేదవాళ్ళకి, అంటే ఏ రోజుకి ఆ రోజు కూలీ నాలి చేసుకునే వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. అందే వాళ్ళకి ఏంటి అంటే, నేను ఒకసారి ఇంటి పనివారుల సంఘం అని ఒక సంఘం ఉంది. ఆ సంఘం మీటింగ్ ఏదో జరిగితే నన్ను పిలిచారు మాట్లాడమని. అయితే నేను ఒకటే చెప్పా, అసలు మీ అంత స్ట్రాంగ్ పీపుల్ ఎవరో లేరు. మీ అంత ధనవంతులు, అసలు స్ట్రాంగ్గా ఉండడమే ఆస్తి ఉన్నట్టు లెక్క. కరెక్ట్. ఆ ధైర్యమే ఆస్తి. కరెక్ట్. ఆ విషయంలో మీరు చాలా ధనవంతుల కంటే కూడా మీరు ధనవంతులు. ఎందుకంటే మీ కమ్యూనిటీల్లో ఎవ్వరూ కూడా ఆత్మహత్యలు చేసుకోరు. కాబట్టి మీరు ధైర్యవంతులు. మీరు చాలామందికి చదువుకుని ఎంతో కొంత ఆస్తిపాస్తులు ఉండి బతకడం చేతగాక ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళతో పోలిస్తే మీరు చాలా మీరు వ్యక్తిత్వ పాఠాలు చెప్పాల్సినంత స్థితిలో మీరు ఉన్నారు. మీరు దాన్ని అలా కాపాడుకోండి. ఇది ఎప్పుడు కాపాడుకుంటారు మీరు అంటే, అనవసరమైన ఖర్చులు పెట్టుకుంటూ పెద్ద పెద్ద ఇళ్ళు కావాలి అని, కార్లు కావాలి అని, జీవితాల్లో ఇంకేంటో వచ్చేస్తేనే సౌఖ్యాలు అనే ఆలోచనలో కనుక మీరు వెళ్ళారనుకోండి, రైట్, మీకు ఈ ధైర్యం అనే ఆస్తి పోతుంది. అందుకని మీరు చాలా అదృష్టవంతులు అని చెప్పాను వాళ్ళకి. అలాగే ఇప్పుడు చూస్తే వీళ్ళు కాకపోతే ఇప్పుడు కొంచెం ఈ మధ్యకాలంలో మధ్యతరగతికి ఎలా అయితే నిర్వచనాలు మారిపోయినాయో, ఈ పేదవాళ్ళల్లో కూడా ఎక్కువ సోషల్ మీడియాకి ఎక్స్పోజ్ అవుతున్నారు పేదవాళ్ళు కూడా. ఫోన్ అనేది అందరికీ ఫోన్. ఈ సోషల్ మీడియాలో ఈ ఆత్మహత్యల గురించి వస్తుంది. ఈ ఆత్మహత్యల గురించి వస్తున్నప్పుడు ఎంతో కొంత ఇన్స్పైర్ అవుతుంది. మినిమం చదువు, అసలు వాళ్ళు చదువుకోకపోయినా మాటలు విన్నా చాలు కదా, ఫలానా వాళ్ళు ఉద్యోగంలో ఏమడలేక ఆత్మహత్య చేసుకున్నారంట, ఫలానా వాళ్ళు కట్నం సరిపోలేదని భర్త ఇబ్బంది పెడుతుంటే, అత్తమామలు ఇబ్బంది పెడుతుంటే చనిపోయిందంట, లేదు కాలేజీలో ఒత్తిడి తట్టుకోలేక చనిపోయిందంట. ఇట్లా రకరకాల వార్తలు వింటూ ఉంటారు కదా. అప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంటుందంటే, వాళ్ళ సమస్యలు, అవును ఆ సమస్యలకి వాళ్ళకి అది పరిష్కారం అనిపించింది, మన సమస్యలకు కూడా అదే పరిష్కారం ఎందుకు అవ్వకూడదు ఎగ్జాక్ట్లీ అని వాళ్ళు అనుకునే కొంత ప్రభావం చూపిస్తుంది. ఒక రకమైన ఇన్స్పిరేషన్ అన్నమాట ఇది.
వాళ్ళకి ఒక ఆలోచనని, ఒక వాళ్ళల్లో లేని ఆలోచనని రేకెత్తించడంలో సోషల్ మీడియా చాలా చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది ఈరోజు. అలాగే ఇప్పుడు వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, నేను కొత్తగా ఒకటి విన్నాను. అంటే నేను మతాలకి, పూజలకి, వ్రతాలకి నేను వ్యతిరేకం కాదు, అది పూర్తిగా వాళ్ళ వ్యక్తిగతం. ఈ మధ్యకాలంలో ఇళ్లల్లో పనులు చేసుకునే ఇంటి పని వారిలో కూడా వరలక్ష్మి వ్రతాలు చేసుకోవడం మొదలెట్టారు. ఇదివరకు లేదు ఇది. అంటే పూజ చేసుకోవద్దని నేను అనట్లే, కానీ వరలక్ష్మి వ్రతం చేసుకోవడము అంటే 2 రోజులు పని. ఓకే, అవును, 2 రోజులు పని. ఇల్లు శుద్ధి చేసుకోవడము, దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవడము, అలాగే ఆ పూజ కోసం కొంత డబ్బు ఖర్చు పెట్టుకోవడం. ఇప్పుడు వీళ్ళ ఆదాయాలు ఏమీ పెరక్కోకుండా 2 రోజు పని మానేయడం ఒక భారం అయితే వాళ్ళ మీద, ఈ పూజ కోసం ఖర్చు పెట్టే డబ్బు ఇంకొక భారం. అంటే నేను మార్పుకు చెప్తున్నాను. అంటే ఏమైపోతుందంటే వీళ్ళు మధ్యతరగతి వాళ్ళని, దిగువ మధ్యతరగతి వాళ్ళని సోషల్ మీడియాలో చూసి వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు. ఇవాళ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అని మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో, ఆ ఇన్ఫ్లుయెన్సర్ల మాటలు తెలుసో తెలియకో, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా వీళ్ళు కూడా వాటికి అట్రాక్ట్ అవుతున్నారు. ఇలా అవ్వడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే, వీళ్ళు పూజలు చేసుకోవడంతో ఆగితే పర్వాలేదు, ఆన్లైన్లో బట్టలు కొనుక్కోవడం, కరెక్ట్, అలాగే ఆన్లైన్లో గిల్ట్ నగలు కొనుక్కోవడం. ఇప్పుడు బంగారం కొనుక్కోవడం అనేది అసాధ్యమైన విషయం అయిపోయింది కదా. అందుకని ఏం చెయ్యాలి? దీంట్లో ఆన్లైన్లో వచ్చేస్తూ ఉంటాయి అసలు బట్టలు, నగలు, 1 గ్రామ్ గోల్డ్, 1 గ్రామ్ గోల్డ్ కాకుండా గిల్ట్ నగలు అన్నీ వచ్చేస్తూ ఉంటే ఇవి చూసి వీళ్ళు ఆదాయాలు ఎక్కువ కావాల్సిన పరిస్థితిలోకి నెట్టివేయబడుతున్నారు వాళ్ళు అనివార్యంగా. ఆ ఆదాయాలు పిల్లల్ని చదివించుకోవడానికో, లేకపోతే ఏదైనా చిన్నపాటి స్థలాలు కొనుక్కోవడానికో, లేదా పోస్ట్ ఆఫీస్లో డబ్బులు దాచుకోవడానికో, మంచి తిండి తినడానికో కాదు, కేవలం బట్టలు కొనుక్కోవడానికి, గిల్ట్ నగలు కొనుక్కోవడానికి. అలాగే ఈ మధ్యకాలంలో మేకప్ కిట్లు బాగా అమ్ముడుపోతున్నాయి ఆన్లైన్లో. అంటే నేను ఇవేవి వాళ్ళకి వాళ్ళకి ఇవన్నీ ఎందుకు అని నేను అడగదలుచుకోలే, కానీ వాళ్ళకి అవసరాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు పొదుపు అనేది మర్చిపోయారు అందరూ. పొదుపు లేదు. అలాగే సరైన పౌష్టికాహారం తినడం లేదు. అలాగే చదువు కోసం ఖర్చు పెట్టడం లేదు. ఈ చదువు కోసం ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేకుండా ప్రభుత్వము ఉచిత నిర్బంధ విద్యా విధానం ఉంది కాబట్టి ఈ బ్రాకెట్లో వాళ్ళందరూ స్కూళ్ళకు పంపించుకుంటారు, గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తారు. గవర్నమెంట్ స్కూల్కి పంపలేని వాళ్ళు వాళ్ళతో పాటు పనులకు తీసుకెళ్ళిపోతారు. ఇట్లా ఈ రకంగా మనుషుల జీవితాల్లో మార్పులు వచ్చేసిన తర్వాత, అంటే రోజు పనిచేస్తే కానీ రోజు గడవని కూలీలు ఎవరైతే ఉంటారో, భార్యాభర్త ఇద్దరూ సంపాదిస్తారు, ఇద్దరు కూలికి వెళ్తారు, కానీ ఇద్దరూ తాగుతారు. ఇంక డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడ మిగలవు. వీళ్ళు వెళ్ళాల్సింది గవర్నమెంట్ స్కూళ్ళు చూస్తేనేమో గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళాలి. మళ్ళీ హాస్పిటల్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళాలి. గవర్నమెంట్ హాస్పిటల్స్లో వైద్యం సరిగా ఉంటుందో ఉండదో అనుకున్నప్పుడు కాస్త కోస్తో ఏదైనా ఆదాయం ఉంది అనుకుంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారు వీళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ వాళ్ళకి దగ్గరలో అందుబాటులో లేవు అనుకోండి, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారు. తలకు మించిన భారం. వీళ్ళు పనులు చేసే వాళ్ళ దగ్గర అడ్వాన్సులు తెచ్చుకుంటారు. ఇట్లా అంటే వీళ్ళు చాలా కోణాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఈ ఇంట్లో ఈ 5గురు చనిపోయిన కొద్దిపాటి ఆస్తులు ఏమైనా ఉంటే ఊర్లలో చిన్న ఆస్తి ఉన్నా కానీ వాటిని ఊర్లోనే ఉంచేసుకుని సిటీకి పనులకు వస్తారు. అంటే ఇక్కడ పనులు చేసుకునే వాళ్ళకి అందరికీ ఎక్కడ ఏమీ చిన్న ఆస్తి కానీ చిన్న ఇల్లు కానీ ఏదైనా కొంచెం ఒక 4 గుంటల స్థలం కానీ లేదు అని అనుకోవడానికి లేదు. అలా ఏదైనా ఉంటే ఈ కూతురు అల్లుడు మాకే ఇమ్మని ఏమన్నా ఒత్తిడి పెట్టారా అంటే ఇంకా బయటికి వస్తాయి. ఎందుకంటే మామూలు పరిస్థితుల్లో అయితే 4 పని చేసుకుంటున్నారు.
వీళ్ళు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఇక్కడ ఇంకొక కోణం ఏదో ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయి నీ కర్ణాటక ఇచ్చారని చెప్తున్నారు, నాకు అయోగ్యుడికి ఇచ్చి పెళ్లి చేశారను, నీ కష్టాలు భరించలేకపోతున్నానని ఆ అమ్మాయి తల్లిదండ్రిని నిందించటము, లేకపోతే వీళ్ళు రూమ్ చూసుకున్నారు కానీ వీళ్ళు నిజంగా వెళ్ళి ఆ రూమ్లో ఉంటారో మనకే భారం అవుతారో అని తల్లిదండ్రులు వీళ్ళు ఏమైనా గొడవలు పడ్డారో, ఏమీ లేకోకుండా ఎందుకంటే చచ్చిపోతారు ఎవరైనా, పైగా మూకుముడిగా ఎందుకు చచ్చిపోతారు? ఒకవేళ ఫుడ్ పాయిజన్ అయింది అంటే అందరూ చచ్చిపోయే కొంచెం విషమం అవుతుందేమో పరిస్థితి, కానీ ఇంత లెవెల్లో అందరూ ఒకేలాగా చచ్చిపోయే పరిస్థితి ఉండదు. వీళ్ళు కావాల్సుకుని కలుపుకుంటే జరుగుతుంది. మనం ఇంతకుముందు కూడా ఒక అమ్మాయి 3 పిల్లలకి విషం ఇచ్చి 3 పిల్లలు చనిపోయారు. అలాగే ఇక్కడ 4 పిల్లల్ని చంపేసింది ఒక తల్లి. అలా ఇక్కడ ఎవరో ఉండి మిగతా వాళ్ళని చంపడం అలాంటిది ఏమీ జరగలేదు. కాబట్టి ఇంక వీళ్ళు చేసిన పాపం ఏంటి అంటే ఈ 4 చనిపోవడం కాకోకుండా అభంశుభం పిల్లను కూడా చంపేశారు. సరే, ఏది ఏమైనా ఇది మట్టుకు చాలా దురదృష్టమైన ఘటన. పైగా దీనిలో చాలా కోణాలు ఉన్నాయి. ఇలా పేదలు ఈ విధంగా ఆత్మహత్యలకు పాల్పడము అనేది ఇది ఒక కొత్త వరవడి. మనం ఆ దిశగా స్టడీ చేస్తే దీంట్లో ఏమైనా ఇంకా కోణాలు బయటకు వచ్చే అవకాశం. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.